ఆషాఢ మాసం వచ్చిన దగ్గర నుంచి గోరింటాకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మాకు సూపర్ మార్కెట్స్లో రెగ్యులర్గా కట్ట 20 రూపాయలు అట్లా దొరుకుతూ ఉంటుంది. 1 వీక్ నుంచి చూస్తుంటే సూపర్ మార్కెట్లో కూడా రాలేదు. ఇంక ఇట్లా కాదని చెప్పి మా ఫ్లాట్స్ మొత్తం ఒకసారి వడబట్టిన తర్వాత ఒక 2 చోట్ల గోరింటాకు అయితే కనపడింది. పాపం వాళ్ళని అడగగానే కోసుకోండి, ఇబ్బంది ఏం లేదు, మీరు ఇంటి వరకు వచ్చి కోసుకుంటున్నాం అని అనడమే పెద్ద మాట, చాలామంది అడగకుండా కోసుకెళ్ళిపోతున్నారు అన్నారు. సరే, గోరింటాకు కోసి ఇంటికి తీసుకొచ్చుకొని పుల్లలన్నీ లేకుండా ఏరుకొని ఎర్రగా పండడానికి కొన్ని చిట్కాలు నేను పాటిస్తాను. అవేంటంటే, ముందు శుభ్రంగా చిన్న పుల్లలు కూడా లేకుండా ఆకునంతా ఏరుకొని దానిలో కొద్దిగా వక్కలు, అంటే మన ఇంట్లో వక్క పలుకులు ఉంటాయి, లేదు వక్కలుంటే చిన్న పలుకులుగా మార్చుకుని దానిలో కొద్దిగా చక్కెర పలుకులు కూడా వేసుకుని ఆ రెండింటిని గోరింటాకులో వేసి వాటితో పాటుగా కొద్దిగా చింతపండు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని మనం రుబ్బుకోవచ్చు లేదా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేటప్పుడు లేదా రుబ్బుకునేటప్పుడు నీళ్ళకు బదులుగా కొద్దిగా మజ్జిగ వేసుకుంటూ ఉంటే బాగా మనకి పండడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇట్లా మనం గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా రుబ్బుకున్న తర్వాత మనకు నచ్చిన డిజైన్లో, చిన్నప్పుడైతే మేము ఆకులు వేసి పెట్టుకునే వాళ్ళం, ఇట్లా పెట్టుకుంటే బాగా ఎర్రగా పండుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది.